అందరికీ నమస్తే. న్యూస్ వన్ నెట్వర్క్ ఈవినింగ్ టాప్ 10 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మధ్య పోరు ఆసక్తికరంగా సాగుతోంది. జో బైడెన్ తప్పుకోవడంతో భారత సంతతికి చెందిన కమలాకు అనుకోకుండా అవకాశం దక్కింది. దీనిని ఆమె సద్వినియోగం చేసుకుంటున్నట్టే ఉంది. ట్రంప్ పై హ్యారిస్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. డెమోక్రాటిక్ అభ్యర్థిగా ఆమెను బైడెన్ నామినేట్ చేయగా సీనియర్లు అందరూ ఒక్కొక్కరిగా మద్దతు తెలుపుతూ వచ్చారు. కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన ఘోరం దేశం మొత్తాన్ని తీవ్రంగా కలిచివేస్తోంది. అత్యంత దారుణంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గుడు కిరాతకంగా ప్రాణాలు తీసేశాడు. ఆమె శిక్షణలో ఉన్న ఆసుపత్రిలోనే ఈ హేయమైన చర్యకు పాల్పడడంతో వైద్యుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. పనిచేసే చోట వారికి భద్రత లేదని ఇది రుజువు చేస్తోంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెలువెలుతున్నాయి. గత 10 రోజుల నుంచి దేశాన్ని ఇది కుదిపేస్తోంది. సగం తెలంగాణ అభివృద్ధి చేసేందుకు నిర్మిస్తున్న రీజనల్ రింగ్ రోడ్డుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుకు రహదారుల కార్యాచరణ ప్రణాళికలో చోటు కల్పించారు. దీంతో ప్రాజెక్టుకు నిర్మాణ ప్రక్రియ జోరందుకుంది. త్వరలోనే ఉత్తర భాగ సేకరణకు పూర్తి కానుండగా ఆ తర్వాత పనులు మొదలు కానున్నాయి. మీరుండే ఏరియాలో కాలనీల్లో చెవి కత్తిరించిన కుక్కలు కనిపించాయా? అయితే వెంటనే జిహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయండి. అటువంటి కుక్కలను తీసుకెళ్లి సంతానం కలగకుండా శస్త్రచికిత్స నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కుక్కలకు సర్జరీలు చేయగా అటువంటి కుక్కలకు వి ఆకారంలో చెవిని కత్తిరించి వదిలేశారు. రాఖీ పండగ వేళ ఎమ్మెల్సీ కవితను గుర్తు చేసుకున్న కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఈసారి రాఖీ కట్టకలేకపోవచ్చు, కానీ ప్రతి కష్టంలోనూ నీ వెన్నంటే ఉన్నానంటూ కవితను ఉద్దేశించి ట్వీట్ చేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, 26 జిల్లా జెడ్పీ సీఈఓలు, డిపిఓలు, ద్వామా పీడీఓలు, ఎంపీడీఓలు, ఆర్డీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం ఏపీఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షలో పాల్గొన్నారు. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కెమెరా చేపట్టారు. ఫోటోలు క్లిక్ కనిపించారు, ఫోటోలు కూడా తీశారు. ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫోటో జర్నలిస్టు చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి చేతిలో కెమెరాను తీసుకుని స్వయంగా సీఎం ఫోటోలు తీశారు. 5 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తొలి విడతలో 100 ప్రాంతాల్లో వీటిని మొదలుపెట్టారు. మొత్తం 203 ఉన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో త్వరలో మిగతా క్యాంటీన్లు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. నైరుతి రుతుపవనాలు సీజన్లో వర్షాలు కురిసి చల్లంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. అనుకున్న స్థాయిలో వర్షాలు కురవడం లేదు. ద్రోణులు ఆవర్తనాల ప్రభావంతోనే అడపాదడపా వానలు పడుతున్నాయి. ఈ ఏడాది తుఫాన్లు రావడం లేదు. ఈ కారణంగా గాలిలో తేమ అలాగే ఉండిపోయి ఒక్కబోత తప్పడం లేదు. అయితే రాష్ట్రంలో ద్రోణి ఆవర్తన ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో 3 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణ ఆర్టీసీ బస్సులో మహిళా కండక్టర్ గొప్ప మనసు చాటుకుంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణికి పురుడు పోసి తల్లి బిడ్డలను కాపాడింది. సోదరుడికి రాఖీ కట్టేందుకు బస్సులో బయలుదేరిన గర్భిణికి పురిటి నొప్పులు రాగా సమయస్ఫూర్తితో స్పందించి ప్రసవం చేసింది. దీంతో మహిళా కండక్టర్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. తదుపరి తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ వన్ నెట్వర్క్.